గత పాలకులు అన్ని రంగాలను పతనావస్థకు తీసుకువచ్చారని, రాష్ట్రాన్ని సమస్యల వలయంగా మార్చేశారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. పడకేసిన నిర్మాణ రంగాన్ని మళ్లీ పైకి తీసుకొస్తామన్నారు. నిర్మాణ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని, ఈ రంగంపై 34 లక్షల మంది ఆధారపడి ఉన్నారన్నారు. ఉచిత ఇసుక విధానం తెచ్చి నిర్మాణ రంగానికి ఊతమిచ్చామన్నారు. గుంటూరులోని చేబ్రోలు హనుమయ్య మైదానంలో నరేట్కో ప్రాపర్టీ షోను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కొత్త ఏడాది నిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ రంగం అధ్వానంగా మారిందని తెలిపారు. ప్రజలు మమ్మల్ని నమ్మి 93% స్ట్రైక్ రేటుతో విజయం కట్టబెట్టారని అన్నారు. అధికారంలోకి రాగానే రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభించామని, ప్రధాని మోడీ విశాఖకు వచ్చి 2 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారని అన్నారు. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ముందుకెళ్తోందని, నరెట్కో, క్రెడాయ్ వంటి సంస్థలు కలిసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రియల్ ఎస్టేట్ సమస్యల పరిష్కారానికి ముందుంటామని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో అన్నింటికంటే ఎక్కువగా నిర్మాణ రంగం దెబ్బతిందని, అధికారంలోకి రాగానే ఈ రంగానికి ప్రాధాన్యత ఇచ్చామని అన్నారు. ఎప్పుడూ చూడని విధంగా భూ సమస్యలపై దరఖాస్తులు వస్తున్నాయని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అక్రమాలే దీనికి ముఖ్య కారణమని తెలిపారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో టీడీఆర్ బాండ్లు తీసుకుని కొంతమంది నష్టపోయారని అన్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ సాధన కోసం కృషి చేస్తున్నామని, తాము వచ్చాక 4 లక్షల కోట్ల పెట్టుబడులకు సంతకాలు చేశామని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పించాలనేదే తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా 2,08,000 కోట్ల రూపాయలకు ఫౌండేషన్లు వేశారు. ఇంకో పక్క ఇనాగరేషన్లు చేశారు. అంటే ఇప్పుడిప్పుడే కొత్తగా పెట్టుబడులు వస్తున్నాయి. విశ్వాసం పెరుగుతూ ఉంది. బ్రాండ్ ఏపీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ముందుకు పోయే పరిస్థితి వస్తూ ఉంది. దీంట్లో అనేక రంగాలు పెట్టుబడులు వస్తున్నాయి. ఆ రంగాలు మీరు చూస్తే ఎప్పుడు కూడా నూతనమైన రంగాలను అందిపుచ్చుకోవడంలో ఒక పక్కన ఎన్డీఏ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ ఎప్పుడూ ముందుంటాం. ఈరోజు మీరు చూస్తున్నారు, 95లో హైదరాబాద్లో ఏమీ లేని సమయంలో అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 సిటీగా, మోస్ట్ లివబుల్ సిటీగా తయారు చేశామంటే ఆ రోజు చేసిన ఫౌండేషనే. అక్కడ కూడా ఆ రోజు నిర్మాణ రంగమే లేదు. అలాంటి నిర్మాణ రంగాన్ని ముందుకు తీసుకుపోయాం. స్టెప్ బై స్టెప్ అభివృద్ధి చేశాం, ముందుకు వచ్చాం. ఈరోజు మీరు చూస్తే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ కావాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఇండస్ట్రీస్ రావాలి, ఒక పక్క వ్యవసాయం అభివృద్ధి కావాలి, పర్యాటక రంగం కూడా ఊపందుకోవాలి. ఇంకొక పక్కన ఇవన్నీ ఎంత పెద్ద ఎత్తున పెరిగితే అంత పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కానీ, నిర్మాణ రంగం కానీ ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఆవు బాగుంటే రైతు బాగుంటాడని, రైతు బాగుంటే దేశం బాగుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. గత ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్కాముల్లో రికార్డులు సృష్టించిందని పవన్ ఆరోపించారు. పిఠాపురంలో ప్రతి గ్రామానికి వెళ్తానని, అందరినీ పలకరిస్తానని తెలిపారు. అలానే పిఠాపురానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో నిర్వహించిన పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా పిఠాపురం మండలం కుమారపురంలో కృష్ణుడి ఆలయం వద్ద నిర్మించిన మినీ గోకులంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించిన 12,500 గోకులాలను ఇక్కడి నుంచే లాంఛనంగా ప్రారంభించారు. అలానే భవిష్యత్తులో 20,000 గోకులాలు ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్, కలెక్టర్ షాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం పిఠాపురం మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. 6 నెలల్లో ఏం చేశారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శిస్తున్నారని అన్నారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో 268 గోకులాలు నిర్మిస్తే తాము వచ్చాక 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించామని వివరించారు. పిఠాపురంలో ప్రతి గ్రామానికి వెళ్తానని, అందరినీ పలకరిస్తానని తెలిపారు. అలానే పిఠాపురానికి జాతీయ స్థాయిలో మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
గత ప్రభుత్వం పాడి పరిశ్రమను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్కాముల్లో రికార్డు సృష్టించిందని పవన్ ఆరోపించారు. ఎన్డీఏ చంద్రబాబు నాయకత్వాన్ని నమ్మి మీరంతా ఓట్లు వేశారని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడ తప్పు జరిగినా స్పందించే గుణం ఉండాలని, అలా తప్పు జరిగితే అది మా అందరి సమిష్టి బాధ్యత అని పవన్ పేర్కొన్నారు. బాధ్యతగా ఉన్నందునే తిరుపతి ఘటనపై మనస్ఫూర్తిగా క్షమాపణ కోరానని తెలిపారు. ఎవరికైనా ఎక్కడ ఎలా స్పందించాలో తెలియాలని వ్యాఖ్యానించారు. తిరుపతిలో ఘటన చూశామని ఎవరి బాధ్యత వాళ్లు సరిగ్గా చేస్తే సరిపోయేది, కానీ కొంతమంది చేసిన తప్పునకు జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం ఫలితం అనుభవించాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగి, అధికారి ఎవరైనా సరే వారి వారి బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించాలని సూచించారు. గత ప్రభుత్వంలో మాదిరిగా కొంతమంది పనిచేయటం మానేశారని మండిపడ్డారు. న్యాయం అందరికీ జరిగేలా చూడటం ముఖ్యమని, తప్పు చేస్తే నన్ను కూడా శిక్షించాలని చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వాళ్ళు 268 గోకులాలు నిర్మించారు 5 సంవత్సరాలు. మన వచ్చిన 6 నెలల్లో 12,500 గోకులాలు నిర్మించాము. నాకు ఇష్టమైన కవి గుర్రం జాషువా గారు గోమాత గురించి ఆయన చెప్పిన మాట, మన సాంప్రదాయాల్లో గాని ఆచారాల్లో గాని మన కార్తీక మాసంలో గాని శివుడికి అభిషేకాన్ని మన ఆవు పాలతోనే చేస్తాం. అంటే తల్లి పాలతో సరి సమానమైన పాలు ఇస్తుంది కాబట్టి మనం గోమాత అంటాం. ఇది గుర్రం జాషువా గారు చెప్పింది గోమాతను ఉద్దేశించి. నీ నుంచి వచ్చే పాలలో వెన్న వస్తుందని తెలుసుకున్నాను గాని నీ మనసే వెన్న సుమ, గొంతు కోసిన బాధపడకుండా అలాగే నిలబడతావు తల్లి. అంటే ఆవు ఔన్నత్యాన్ని, ఆవు సంరక్షణ అవసరాన్ని చాలా గొప్పగా వివరించారు గుర్రం జాషువా గారు. ముఖ్యంగా యువతకి నా విన్నపం, నా విజ్ఞాపన, ఎక్కడ ఎలా స్పందించాలి అనేది మీరు చాలా ఆలోచించాలి. సావు సమయంలో కూడా, ప్రమాదమైన సమయాల్లో కూడా, నేను వస్తే సినిమా పేర్లు గాని కేరింతలు గాని, ఒకళ్ళు చావుకి వెళ్ళాం మనం, ఒకళ్ళు దెబ్బలు తిన్నారు, చనిపోయారు, ఇలాంటి సమయంలో కూడా మనం కూర్చొని కేరింతలు అరుపులతో ఉంటే భావ్యమా లేదా అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాలి. పోలీసుకి కొన్నిసార్లు సహకరించాలి మీరు. అంటే ఎవరి బాధ్యత గనుక వాళ్ళు సభ్యంగా నిర్వర్తిస్తే ఒత్తిడి తగ్గుద్ది. నేను చూడండి తిరుపతిలో ప్రతి ఒక్క వ్యక్తి గనుక వాడి బాధ్యత నిర్వర్తించుంటే సరిగ్గా ఇంతమంది మంత్రులు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ముఖ్యమంత్రి రావాల్సిన పరిస్థితి ఉండేది కాదు, నేను వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది కాదు, ఎంటైర్ క్యాబినెట్ ఉండాల్సిన పరిస్థితి ఉండేది కాదు. దానికి అదనంగా పోలీసులందరికీ ఒత్తిడి, డిఎస్పీలకి, ఎస్పీలకి అందరికీ ఒత్తిడి. అంటే ఒక్క చిన్నపాటి ఏరియాలో ఒకళ్ళు చేసిన తప్పుకి మొత్తం సమిష్టిగా జిల్లా పోలీస్ యంత్రాంగం, ఎస్పీ గారితో సహా దాన్ని ఫలితం అనిపించాల్సి వచ్చింది. నాకు ప్రత్యక్షంగా దానికి సంబంధం లేకపోయినా నేను దాంట్లో ప్రభుత్వంలో బాధ్యత కాబట్టి సనాతన ధర్మాన్ని పాటించే హిందువులందరినీ నేను క్షమాపణ అడిగాను. తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను క్షమాపణలు చెప్పినప్పుడు మీరు చెప్పడానికి నామోషి ఏంటని ప్రశ్నించారు. మా తప్పు లేదంటే ఎలా, నేను మాత్రం దోషిగా నిలబడాలా అని మండిపడ్డారు. ప్రజలు మిమ్మల్ని చూస్తున్నారు, మీకు వేరే దారి లేదని అన్నారు. ఇక రాబోయే రోజుల్లో పిఠాపురం నుంచి జిల్లాల పర్యటన మొదలు పెడతానని వెల్లడించారు. బాధ్యతగా ఉంటూ నాయకులను కలుపుకుని పనిచేస్తానని స్పష్టం చేశారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఇలాగే ఉంటుందన్నారు. టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని, సభ్యులు గాని, ఈఓ కాని, ఏఈఓ కాని మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగయ్యా, కడవలు వెళ్ళి దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని. కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను. వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలక మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. తిరుపతి తొక్కిసలాట ఘటనలో అధికార యంత్రాంగం వైఫల్యాన్ని సీఎం చంద్రబాబు ప్రశ్నించారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఘటనలో 6 మృతి చెందగా 35 మందికి గాయాలయ్యాయని తెలిపారు. క్షతగాత్రులకు రుయా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి స్విమ్స్ కు తరలించినట్లు తెలిపారు. చనిపోయిన 6 వెంటనే పోస్టుమార్టం నిర్వహించినట్లు మంత్రి వివరించారు. రెవెన్యూ అధికారి సమక్షంలో మృతదేహాలను స్వస్థలాలకు తరలించామన్నారు.
నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడారు. స్పృహ తప్పిన మహిళను బయటకు తీసుకువెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగిందని కొంతమంది చెప్పారని అన్నారు. టోకెన్లు ఇస్తున్నారన్న ఆతృతతో అందరూ స్పృహ తప్పిన మహిళను బయటకు తీసుకువెళ్లే సమయంలో తొక్కిసలాట జరిగిందని కొంతమంది చెప్పారని అన్నారు. టోకెన్లు ఇస్తున్నారన్న ఆతృతతో అందరూ ఒక్కసారిగా గేట్ల మీద పడ్డారని తెలిపారు. ఒకవైపు తెరవాల్సిన గేట్లు మరోవైపు తెరవడంతో తొక్కిసలాట జరిగినట్లు చాలా మంది తెలిపారన్నారు. సుమారు గంటన్నర పాటు 35 మంది క్షతగాత్రులను సీఎం వ్యక్తిగతంగా కలిశారని చెప్పారు. ఏం చేస్తే త్వరగా కోలుకుంటారని వైద్యులను కూడా సీఎం అడిగారన్నారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని 25 లక్షల చొప్పున సాయం ప్రకటించారని మంత్రి వివరించారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పర్యటనకు రావడం జరిగింది. ఆయన పర్యటించడానికి ఎవరు అడ్డు చెప్పింది లేదు, ఆయన్ని కాదన్నది లేదు. కాకుంటే ఉప ముఖ్యమంత్రి గారు లోపల ఆయన అందరినీ పరామర్శిస్తున్నారు. ఒక 10-15 నిమిషాలు మీరు ఆగండి, ఆయన పూర్తయి బయటకు వస్తారు, మీరు వెళ్ళి పరామర్శించవచ్చు అని మాత్రమే అధికారులు సలహా ఇచ్చారు. ఎవరో విచారణ చేస్తూ ఎవరో పరామర్శిస్తుంటే నేనెందుకు ఆగాలనేటువంటి అహంకార దర్పాన్ని ఆ యొక్క ఆసుపత్రి భవనంలో ఉన్నటువంటి క్షతగాత్రుల మధ్య ప్రదర్శించడానికి ఆసుపత్రిలోకి తన పార్టీ కార్యకర్తలని నాయకులను తనతోటి ఉన్న వాళ్ళందరినీ వందల సంఖ్యలో తీసుకుని ఆసుపత్రిలోకి ప్రవేశించడం. మీరు వచ్చిందే ఆలస్యం, లేటుగా వచ్చారు, అయినా కూడా అధికారులు మీకు సహకరిస్తున్నారు. మీరు చేసింది ఏంటి అక్కడ? మీ అనుచరులు పేషెంట్లకు పెట్టిన సెలైన్ బాటిల్స్ కూడా తీసివేసే పరిస్థితి, స్టాండ్లు కూడా నెట్టేసే పరిస్థితి. ఇదా మీరు చేయాల్సినటువంటిది? 18 మంది ఉన్నారు ఆయన వచ్చేటప్పటికి ఆసుపత్రిలో. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని భ్రష్టు పట్టించింది జగన్మోహన్ రెడ్డి తోటి ఇంకా 3 కలిపి 4. ఆ 4 నిన్న జగన్మోహన్ రెడ్డి కొద్ది నిమిషాల్లో ముందుకు లోపలికి వస్తున్నాడు అన్నప్పుడు ఒక వ్యక్తి పోయి 18 మందికి 18 కవర్లు ఇచ్చాడు. మీకు సిగ్గనిపించడంలే? మైనింగ్ అధికంగా జరిగే అరకు, పాడేరు ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడం చాలా సంతోషంగా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఆరోగ్య రథాలను తీసుకువచ్చామన్నారు. ఇప్పటికే ఏపీఎండీసీ ద్వారా ఆరోగ్య సేవలు, విద్యాలయాలు, ఇతర వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు ₹1 కోటి వ్యయంతో పూర్తి సాంకేతికత కలిగిన 2 వాహనాలను ప్రజల ముందుకు తీసుకువచ్చామన్నారు. కృష్ణా జిల్లా తాడిగడపలోని ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆ సంస్థ కార్యాలయంలో ఆరోగ్య రథం వాహనాలను ఏపీఎండీసీ ఎండీ ప్రవీణ్ కుమార్తో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర శుక్రవారం ప్రారంభించారు. అనంతరం బస్సులో కల్పించిన సదుపాయాలను పరిశీలించారు. అందుబాటులో ఉన్న వైద్య సేవల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈ బస్సులు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. 2017లో ఏపీఎండీసీ ఆధ్వర్యంలో 17 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. మైనింగ్ జరిగే ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సౌకర్యాలు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఆరోగ్య రథాలను తీసుకువచ్చామని అన్నారు. ఇప్పటికే ఏపీఎండీసీ ద్వారా ఆరోగ్య సేవలు, విద్యాలయాలు, ఇతర వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ఇప్పుడు ₹1 కోటి వ్యయంతో పూర్తి సాంకేతికత కలిగిన 2 వాహనాలను ప్రజల ముందుకు తీసుకువచ్చామని అన్నారు. వీటి ద్వారా ఆరోగ్య సేవలతో పాటు హెల్త్ చెకప్, కార్డియో, రక్త పరీక్షలు, ఈసీజీ తదితర సేవలు అందించడం జరుగుతుందన్నారు. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రంలో కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ను నాశనం చేశారని అన్నారు. రాష్ట్రంలోని ఖనిజ వనరులను దోచుకోవడంపై పెట్టిన శ్రద్ధ కనీసం ప్రజల ఆరోగ్యంపై పెట్టిన దాఖలాలు లేకుండా పోయాయన్నారు. భవిష్యత్తులో ఎక్కడ అవసరం ఉన్నా ఈ సేవలను కొనసాగిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆ మైనింగ్ జరిగే ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొంత సర్వీస్ యాక్టివిటీస్ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ సిఎస్ఆర్ యాక్టివిటీని ఆనాటి మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మరి అప్పటి నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఆరోగ్య రథాలు కానీ, అలాగే మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ, మంగంపేటలో కొన్ని స్కూల్ కూడా అక్కడ రన్ అవుతూ ఉంది, అలాగే హెల్త్ సెంటర్ కూడా అక్కడ రన్ అవుతూ ఉంది. ఇలాంటి అనేక సేవా కార్యక్రమాలు ఏపీఎండీసీ ద్వారా చేయడం జరుగుతుంది.
దాదాపు ఈ 2 రథాలు కలిసి ఒక్కొక్కటి 50 లక్షల రూపాయలు చొప్పున 1 కోటి రూపాయలతో టోటల్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఏ రకంగా అయితే అక్కడ స్క్రీనింగ్ కానీ హెల్త్ స్క్రీనింగ్ సంబంధించి కానీ అలాగే బ్లడ్ టెస్ట్ కానీ కార్డియాక్ ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ టెస్ట్ చేసుకోవడానికి కూడా అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈసీజీ మిషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రజలకి ఒక సేవ చేయాలని దృక్పథంతో చేసినటువంటి కార్యక్రమం. తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనపై భక్తులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్తున్నానని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. అలాగే తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు చెక్కులు సిద్ధం చేశామని, శనివారం వారి ఇళ్లకు వెళ్లి అందిస్తామని తెలిపారు. తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై తిరుమల అన్నమయ్య భవన్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన బోర్డు అత్యవసర సమావేశం శుక్రవారం నిర్వహించారు. తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు పరిహారం, వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ ప్రక్రియపై సమీక్షించారు. దర్శన విధానాలపైన కూడా టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ నాయుడు మాట్లాడారు. మృతుల కుటుంబాల్లో ఒకరికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని వెల్లడించారు. ఘటనపై ఇప్పటికే న్యాయ విచారణకు సీఎం ఆదేశించారని తెలిపారు. తప్పిదం ఎలా జరిగిందనే దానిపై న్యాయ విచారణ త్వరగా పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. తొక్కిసలాట వంటి ఘటనలు మున్ముందు జరగకుండా చూస్తామని టీటీడీ చైర్మన్ అన్నారు. చిన్న పొరపాట్లు జరిగాయని, అవి తమ దృష్టికి వచ్చాయని, ఘటనకు సంబంధించి ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అన్నారు. తొక్కిసలాట ఘటనపై క్షమాపణ చెప్పడంలో తప్పులేదని, కానీ క్షమాపణ చెప్పినంత మాత్రాన బతికిరారు కదా అని పేర్కొన్నారు. ఎవరో ఏదో మాట్లాడినంత మాత్రాన స్పందించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. తప్పిదం జరిగింది, అది ఎలా జరిగిందో విచారణ చేయిస్తామని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ అయిన తర్వాత బీఆర్ నాయుడు మరోసారి బోర్డు సభ్యులతో కలిసి మీడియా ముందుకు వచ్చి భక్తులకు క్షమాపణలు చెప్పారు. 9 సెంటర్లు పెట్టినా గానీ ఎలాంటి సంఘటన జరగలేదు. ఈ 1-2 చోట్లనే కొంచెం అక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది. మనం ఎవరి మీద నెట్టట్లేదండి, అది ఎంక్వైరీలు తేలుతుందండి. మనం ఇప్పుడు నేను కూడా ఎవరు పలాని XYZ మీద నెట్టట్లేదు. తప్పిదం జరిగింది, అది ఎట్లా జరిగింది, ఎలా జరిగింది అనేదే జ్యుడిషియల్ ఎంక్వైరీ. ఎవరో ఒకళ్ళిద్దరు యాక్సిడెంటల్ గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్ లో వస్తుంది. దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. క్షమాపణ చెప్తే చెప్పడంలో తప్పులేదు. చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటారు. అందులో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, సంబంధిత మంత్రులు మరియు సిబ్బంది ప్రజలకు జవాబు చెప్పుకోవాలని, ఈ సమిష్టి బాధ్యతను వైద్య సిబ్బంది గుర్తించాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. వివిధ పథకాల అమలు ఫలితాల్ని సమీక్షించడానికి వీలుగా నెలవారీ నివేదికల్ని సమర్పించాలని ఆదేశించారు. ఆయా పథకాల అమలుకు సంబంధించి నిరంతరం ప్రజలకు సమాచారాన్ని అందించే బాధ్యత సంబంధిత శాఖలకు ఉందని మంత్రి స్పష్టం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్రంలో అమలవుతున్న పలు పథకాల నిర్వహణ తీరు, వైద్య సిబ్బంది కొరత, సిబ్బంది దృక్పథం, జవాబుదారీతనం విషయాలకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం నాడు మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘమైన సమీక్ష చేసి పలు ఆదేశాలు జారీ చేశారు. పలు కేటగిరీల్లో మంజూరైన పోస్టులు, సిబ్బంది లభ్యతను సమీక్షించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు 7 నుంచి 8,000 మంది సిబ్బంది నియామకానికి అవకాశాలు ఉన్నందున ఆ మేరకు ప్రాధాన్యతల ఆధారంగా తక్షణమే కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. గత 7 నెలలుగా వివిధ స్థాయిల్లో వైద్య సిబ్బంది పనితీరును వివరించి కథ నడిస్తే చాలు అన్న వైఖరిని విడనాడి కొత్త ఆలోచనలతో వివిధ పథకాల కింద ప్రజలకు అందించే వైద్య సేవల నాణ్యతను పెంచి జవాబుదారీతనంతో పనిచేయాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ సూచించారు. ప్రతి నూతన ప్రభుత్వానికి లభించే 6-7 నెలల హానీమూన్ కాలం ముగిసిందని, ఇక నుండి వైద్య సిబ్బంది పనితీరు, ఫలితాలకు సంబంధించి క్రమానుగతంగా సమీక్షించి ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో వివిధ శాఖలు తమ పనితీరు మెరుగుపరుచుకోవడానికి వీలుగా రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ సాంకేతిక సహకారాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ఈ సంస్థ పనిచేసి మెరుగైన ఫలితాలను సాధించాలని సూచించారు. సాంకేతికత యుగంలో ప్రభుత్వ శాఖల్లో మెరుగైన ఫలితాలు రాబట్టడానికి అవకాశాలు అపారంగా ఉన్నాయని తెలిపారు.
సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ శుక్రవారం సందర్శించారు. ఆర్టీజీ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్, ఆర్టీజీఎస్ సీఈఓ కె దినేష్ కుమార్లు సీఎస్కు స్వాగతం పలికి ఆర్టీజీఎస్ చేపడుతున్న కార్యకలాపాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి విజయానంద్ మాట్లాడుతూ ఆర్టీజీఎస్ను ప్రభుత్వంలో సాంకేతిక పరంగా ఒక కటింగ్ ఎడ్జ్గా ఉండాలనేది ముఖ్యమంత్రి ఆశయమని పేర్కొన్నారు. తాను కూడా ఇకపై ఆర్టీజీఎస్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తానని చెప్పారు. పౌరులకు ప్రభుత్వ సేవలను, పాలనను మరింత చేరువ చేయాలనే సదాశయంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకురావాలని సంకల్పించారని విజయానంద్ పేర్కొన్నారు. వాట్సాప్ గవర్నెన్స్కు సంబంధించి పనులు ఎంత మేరకు వచ్చాయని ఆయన ఆర్టీజీఎస్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ప్రజలందరికీ సులభంగా అర్థమయ్యేలా ఇంగ్లీషు, తెలుగు 2 భాషల్లో ఉండేలా చూడాలని సూచించారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖతోనూ ఆర్టీజీఎస్ సమన్వయం చేసుకోవాలని సీఎస్ విజయానంద్ సూచించారు. ఆర్టీజీఎస్ వద్ద ఉన్న ఇన్నోవేషన్ టెక్నాలజీలను ఆయా శాఖలకు పంపి వారి ఆర్టీజీఎస్ నుంచి ఇంకా ఏం కావాలని కోరుకుంటున్నారో వారితో నేరుగా చర్చించి ఆయా శాఖల అవసరాలకు అనుగుణంగా సాధ్యమైనంత మేర సాంకేతిక సహకారం అందివ్వాలని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలోని పెదవటిపల్లిలో పినంనేని సిద్ధార్థ డెంటల్ కాలేజీలో ముందస్తు సంక్రాంతి సంబరాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పల్లెటూరి వాతావరణాన్ని ప్రతిబింబించేలా కళాశాల ప్రాంగణాన్ని అలంకరించారు. విద్యార్థులు సాంప్రదాయ వస్త్రధారణతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొని ఆడుతూ పాడుతూ సందడి చేశారు. సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెల్లో ఇంటి ముందు గొబ్బెమ్మలు, కోడిపుంజులు, గంగిరెద్దులు, కోలాటాలు, హరిదాసుల సంకీర్తనలు, కొత్త అల్లులతో సందడి కనిపిస్తుంటుంది. కంప్యూటర్ యుగంలో ఇవన్నీ కనుమరుగైపోతున్నాయి. నేటి తరం అమ్మాయిలకు, అబ్బాయిలకు సంక్రాంతి అంటే ఏంటో తెలియజెప్పడం కోసమే పెదవుటిపల్లిలోని పినమనేని సిద్ధార్థ డెంటల్ కాలేజీలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. హరిదాసులు, కోడిపుంజులు, ఎడ్లబళ్ళు, భోగిమంటలు, బొమ్మల కొలువు, పంట పొలాల్లో పండే పలు పంటలు ఆకర్షణగా నిలిచాయి. వైద్య విద్యార్థులు చేసిన కోలాటాలు, డాన్సులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సిద్ధార్థ యాజమాన్యంతో పాటు డాక్టర్లు, వైద్య విద్యార్థులు పాల్గొని సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి అనేది మన అందరికీ చాలా పెద్ద పండుగ అండి. మా చిన్నప్పుడు ఉన్న ఉన్నాయో హరిదాసు నుంచి, ముగ్గుల నుంచి అవన్నీ కూడా ఇవాళ మా కాలేజ్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క థీమ్ తోటి చేశారు. స్టూడెంట్స్ అందరూ చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ చేశారు, చాలా శ్రద్ధతోటి. వాళ్ళకి ఎగ్జైటింగ్గా ఉంది, బికాస్ వాళ్ళు ఎప్పుడు గొబ్బెమ్మని చాలామంది చూసుండరు. సో మా చిన్నప్పుడు గొబ్బెమ్మలు చేసి, ఓ తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ చేసి దాని మీద పూలు పెట్టి చుట్టూతా భోగి మంటలు అవన్నీ చేసేవాళ్ళం. సో ఇవాళ మా కాలేజ్లో ఇవన్నీ అన్నీ ఉన్నాయండి. సంక్రాంతికి నా చిన్నప్పుడు ఏమేమి జరుపుకున్నానో అవన్నీ కూడా ఇవాళ ఇక్కడ. నేను ఎప్పుడో నా 10th స్టాండర్డ్లో చూసానండి ఇవన్నీ. అప్పుడు మర్చిపోయినాయి ఇవాళ ఈ కాలేజ్లో ఈ ప్రోగ్రామ్స్ వల్ల అన్నీ గుర్తొస్తున్నాయి. చాలా బాగుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ హరిదాసు కార్యక్రమం అనేది ఇది భక్తితో కూడుకొని ఉంటుందండి. దీన్ని మేము నెరవేర్చడానికి నేలపడక, ఇస్తరాకు భోజనం, నీళ్ళు పాళ్ళు తాగి ఈ సంక్రాంతి ధనుర్మాసం నెలలో హరిదాసుగా మేము తిరుగుతూ ఉంటామండి. అయితే దాతల్లో కొంచెం ఆదరణ తగ్గుట వలన ఒక 10 ఊళ్ళకు కూడా ఒక హరిదాసు లేకుండా ఉంటుందండి. మా విద్యార్థులకు కూడా తెలియజేయాలనే ఉద్దేశంతో మా కళాశాలలో ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. పూర్వకాలంలో మా చిన్నతనంలో ఏ అయితే ఉన్నాయో కోడిపుంజుల పందాలు కానివ్వండి, లేకపోతే గంగిరెద్దుల మేళం కానివ్వండి, లేకపోతే హరిదాసుల విషయం కానివ్వండి, భోగి మంటలు, అలాగే చిన్న చిన్న గుడిసెలు వేసి ఆనందంగా చూడటం, ఇవన్నీ కూడా ఇవాళ మా కళాశాలలో విద్యార్థులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళ ఊరిలో చూడడమే తప్ప, ఆ తర్వాత చదువులు అవి అని చెప్పి వేరే చోట చదవడం తప్ప ఇవన్నీ ఎప్పుడు చూడలేదు. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఇప్పుడు ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. చిన్ననాటి గుర్తులు అన్నీ వస్తున్నాయి. ఏది ఎక్కడ లోటు లేకుండా అన్నీ తీసుకొచ్చి అన్నీ ఇక్కడ అరేంజ్ చేయించారు. నేనైతే ఇలా మొత్తం అన్నీ ఒకే చోట మొదటిసారిగా చూస్తున్నా. పెద్ద పెద్ద ముగ్గులు, గొబ్బెమ్మలు, ఎడ్ల బండి, ఆవులు, అంత పూల తోరణాలు అన్నీ చాలా బాగా చేశారు. నేను చిన్నప్పుడు నేను కూడా ఇలా నానమ్మ వాళ్ళ ఊరిలో చూడడమే ఇదంతా. ఇలాంటి వాతావరణం అంతా చిన్నప్పుడే చూశాను. మళ్ళీ ఇప్పుడు అన్నీ చాలా సంవత్సరాల తర్వాత అంతా చూస్తూ. విజయవాడ నగరంలోని విద్యాధరపురంలో గల షాదిఖానా బరియల్ గ్రౌండ్ను
ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, వక్ఫ్ బోర్డు సీఈఓ అబ్దుల్ ఖాదర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు చైర్మన్ మాట్లాడుతూ విద్యాధరపురం ప్రాంతంలో గల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించామన్నారు. విద్యాధరపురంలోని ఎన్టీఎస్ నంబర్ 128లో గల 6.90 ఎకరాల 3 సెంట్లలో గల భూమిని ముస్లింస్ శ్మశాన వాటికకు కేటాయించిందన్నారు. మిగతా భూమి 3 ఎకరాల 90 సెంట్ల భూమిని అభివృద్ధి కోసం వినియోగించాలని గెజెట్లో నమోదు చేయబడిందన్నారు. ఈ స్థలాన్ని అభివృద్ధి పరిచే విషయంలో తగు నిర్ణయాన్ని తీసుకోవడమే కాకుండా త్వరలో అభివృద్ధి పనులు చేపడతామని తెలియజేశారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.